చూస్తూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు 2 రోజుల క్రితం వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా దురదృష్టకరం, శోచనీయం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో మేనిఫెస్టోలో చెప్పిన హామీలు 99% అమలు చేశాం. ప్రతి వితంతువులకు అలాగే వృద్ధాప్య పింఛన్లు 4,000 రూపాయలు ఇస్తాను అన్న మాట ఇచ్చిన మొదటి రోజు నుంచే అమలు చేయడం జరిగింది. అలా 16,000 ఉద్యోగాలు తీసి డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి నిర్వహించారు. అలాగే పిఎం కిసాన్ పథకం కూడా అమలు చేస్తుంది గవర్నమెంట్. మా ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో చెప్పిన మాటలన్నీ చేశాం. అలాగే మా జయకృష్ణ గారి ఆధ్వర్యంలో పాల్గొండ నియోజకవర్గంలో ఈ 2 ఏళ్ల కాలంలో ఆర్ఎండ్బిలో సుమారు 139 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందండి. అలాగే పాల్గొండ పట్టణానికి తీసుకుంటే ఏఐఐబి ద్వారా 71 కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం సంఖ్యల్లో పనులు జరుగుతున్నాయండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా పాల్గొండ పట్టణంలో 2.5 కోట్ల రూపాయలతో డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది ఇస్తున్నాము. సుడా ద్వారా 1 కోటి రూపాయలు వెంకటాయన కోనేరుకి నిధులు మంజూరయ్యాయి. అలాగే తెలకలవారి చెరువు దగ్గర డంపింగ్ యార్డ్ కోసం 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రోమా మెడికల్ కేర్ సెంటర్కి 29 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ప్రస్తుతానికి ఆ పనులు గౌరవ ఎమ్మెల్యే జయకృష్ణ గారి ఆధ్వర్యంలో ముమ్మరంగా సాగుతున్నాయండి. అంతేకాకుండా ఆర్డబ్ల్యూఎస్లో 23 కోట్ల రూపాయలతో ఈ 2 ఏళ్లలో పాల్గొండ మండలంలో 6 కోట్ల రూపాయలు, సీతంపేట మండలంలో 8 కోట్ల రూపాయలు, వీరఘట్టం మండలానికి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారండి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కిందన. అలాగే ట్రైబల్ వెల్ఫేర్లో 8 కోట్ల రూపాయలతో 8.6 కోట్ల రూపాయలతో రోడ్లు వేయడం జరిగింది. అలాగే మల్లివీడు మత్స్యకు ఒక 3 ఎగ్జాంపుల్స్. మల్లివీడు ఎల్ఎల్పురం రోడ్డు 50 లక్షలు, ఎంసింగపురం రోడ్డు 40 లక్షలు, తంపటపల్లి రోడ్డు 80 లక్షలతో పూర్తి చేయడం జరిగింది. అలాగే నాబార్డు కింద అంపిల్ రోడ్డు 74 లక్షలతో పూర్తి చేయడం జరిగిందండి. పిఎం జన్మానం మల్టీపర్పస్ బిల్డింగ్లకి 9.6 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ గారికే దక్కుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరు అంగన్వాడీ తీసుకుంటే పోషన్ 2.0 కింద 60 లక్షలు శాంక్షన్ చేశారండి. గోకులాలకి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారండి. ఎంజీఎన్ఆర్జీఎస్ నిధుల కింద బామిన్లో 14 కిలోమీటర్లకి రోడ్లు వేయడం జరిగిందండి. సీతంపేటకి 35 కిలోమీటర్ల లోపలికి ఇంటీరియర్ రోడ్లు వేయడం జరిగింది. పాల్గొండ మండలానికి 15 కిలోమీటర్లకు, అలాగే వీరఘట్టం మండలంలో 12 కిలోమీటర్లకి రోడ్లు వేయడం జరిగింది. ఒక్క ఆర్ఎండ్బిలోనే 139 కోట్ల రూపాయలతో నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు. ఇక్కడ తాగలేదండి. ఇంత అభివృద్ధి చేస్తుంటే ఈ అభివృద్ధి చూసి కూడా ఇంకా కళ్ళకు గంతలు కట్టుకుంటున్నట్టు విషపూరిత రాజకీయాలు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టడానికి, తప్పుదోవ పట్టించడానికి ఈ విధంగా మేనిఫెస్టోలు తగలబెట్టి వెన్నుపోటు అనే కార్యక్రమాలు చేయడం చాలా శోచనీయం, దురదృష్టకరం. మీరు గత 5 ఏళ్లలో ప్రస్తుత ఎమ్మెల్సీ గారు విక్రాంత్ గారు, అలాగే గత ఎమ్మెల్యే గారు కళావతి గారు, మీరు చేసిన అభివృద్ధి ఏం చేశారని ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మేము ఇది చేసాము, మా అభివృద్ధిలో మా కాలంలో ఎంత జరిగింది అభివృద్ధి అని మీరు ఒక పేపర్ పెట్టండి. మేము ఇదిగో ఓపెన్గా చెప్పాము, మేము చేసిన అభివృద్ధి ఇది చేసామని మేము చెప్పాం. రానున్న 3 సంవత్సరాల్లో మా ఎమ్మెల్యే గారి టార్గెట్ ప్లాన్ ఏంటో మేము ఇంకా క్లియర్గా మీకు వివరిస్తాం. నేను దీనిపైన బహిరంగంగా మీతో చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధికి సపోర్ట్ చేయడం మానేసి మా కాళ్ళకు, మా పాదాలకు మీరు మా ఎమ్మెల్యే గారికి అడ్డు తగులుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం, శోచనీయం. ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలు మానుకొని ప్రజలకు, ప్రభుత్వానికి సహకరించి అభివృద్ధికి మీరు సహకరించాలని మేము బహిరంగంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.